చందన మరి ఏవియన్ బస్సెస్ ఎక్కువ లేవు, సరిపోవు. అంటే ఎక్కువ కాలేజెస్ ఉంటాయి కదా, ఇబ్బంది అవుతుంది మాకు. దగ్గర దగ్గర 100 మంది దాకా వెయిట్ చేస్తారు కావచ్చు. వస్తాయి అంటే ఒక 2 అట్లా వస్తాయి, 2-3 వస్తాయి. వచ్చినప్పుడు రానప్పుడు రానే రావు. మళ్ళీ ఒక 5:30 దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆపరు, బస్ స్టాండ్ ఆపరు, దూరం పోయి ఆపుతున్నారు. పరిగెత్తుకుంటే ఎక్కుతున్నాం. ఎవరి బాధ్యత అంటే అడిగినాం. అంటే ఏమంటారు, నెక్స్ట్ బస్ లో రావచ్చు కదా, ఇంత రష్ ఉన్నప్పుడు ఎందుకు ఎక్కుతారు అని తిడతారు మమ్మల్ని. అంటే మాకు కొన్ని ఎక్కువ బస్సెస్ వేయాలని అనుకుంటున్నాం అంతే. బస్సెస్ ఎక్కువ ఉంటే అంత బాధ ఉండదు ఎవరికి. ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ, కొంచెం బస్సెస్ ఎక్కువ ఉంటే ఎవరికి ఏ బాధ ఉండదు. అక్కడ వాళ్ళకు ఉండదు, మాకు ఉండదు. నా పేరు మహేష్ అండి. శ్రీయుత్ కాలేజ్. ఇప్పుడు 4:40 అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. బస్ స్టాప్లలో బస్ ఆపుతలేరు, అందులో చాలా ఫుల్ వస్తున్నాయి. బస్ స్టాప్ లో ఆపకుండా ముందుకు వస్తుంది కాబట్టి మేము ఉరికి రావాల్సి వస్తుంది. కింద పడితే ఇట్లా మాకు కాల్ చేతులు తిరిగితే మాకు ప్రాబ్లం చాలా సఫర్ అవుతుంది. మా ఫ్యామిలీ ఇలా ఉండకూడదు. చెప్పాములే కానీ వాళ్ళు ఎట్లా వినిపించుకుంటలేరు. ఏమంటారు, మీరు ఇంతమంది ఎక్కితే మేము ఎట్లా ఆపాలి అంటారు. సో వాళ్ళు ముందర వచ్చి ఆపుతారు. గమ్యం ఉంది, ఆ గమ్యం ప్రకారం అయితే ఏ బస్ రాదు. చేస్తుంది కానీ కొన్ని ఏరియాస్ లో మాత్రమే. అది రావు. మాక్సిమం ఒక 50 బస్సులు నడవాలి, కానీ ఇక్కడ ఒక 10-15 బస్సులు నడుస్తాయి. దానివల్ల ఈ ప్రాబ్లం. చాలా బస్సులు ఎక్కువ వేసారు అనుకో, ఈ ప్రాబ్లం ఉండదు. బస్సులు పెంచాలి అని చెప్తున్నారు. బస్సుల సంఖ్య పెంచాలి. ఓకే, థ్యాంక్స్. స్టాప్లలో కూడా ఆపాలి. స్టాప్లలో ఆపితే అప్పుడు అందరు ఎక్కగలుగుతారు. ఇలా ముందర వచ్చి ఆపితే ఎవరు ఎక్కలేకపోతారు. బస్ స్టాప్ లో కూడా ఫుల్ అయితే అది ఎక్కడానికి కూడా ఆపుతలేరు. అక్కడ వచ్చినా కానీ ఆపుతలేరు. కాలేజ్ ముందర కూడా ఆపుతలేరు, ముందర వచ్చి ఆపుతున్నారు. ఇక్కడ వచ్చి ఆపుతారు. బస్ స్టాప్ అక్కడ ఉంటే ఎక్కడ ఆపుతున్నారు? ఒక 300 మీటర్స్ దూరం ఆపుతున్నారు. ఇప్పుడు బస్ స్టాప్ ఎక్కడ ఉంది? బస్ స్టాప్ ఆడుంది. బస్ స్టాప్ కి 300 మీటర్స్ దూరం ఆపుతుండు. చాలా దారుణం ఇదైతే. ఏవియన్ కాలే, మాకు బస్సులు లేవన్నా. ఎట్లా పోవాలి అర్థం కావట్లేనా? బస్ మీద ఇక్కడ నిలబడితేమో ఆయన వచ్చి అక్కడ ఆపుతాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఉరకాల కింద పడతాం, ఏమైనా చదివితే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా.